హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రోజు అయితే నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను. లంచ్ బాక్స్ అంతా కట్టేసిన తర్వాత మా కోసం లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు పప్పు చేశాను. పప్పులోకి క్యాబేజ్ పకోడీ అయితే వేస్తున్నాను. నార్మల్గా ఎప్పుడు ఆనియన్తోనే పకోడీ వేసుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా ఇలా క్యాబేజ్తో పకోడీ ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ పకోడీ లాగానే ఈ క్యాబేజ్ పకోడీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈరోజు ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి అనమాట. పటేల్ బ్రదర్స్కి అయితే వెళ్తున్నాము వెజ్జీస్ తెచ్చుకోవడానికి. ఈవినింగ్ అలా వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు చేశాను అనమాట. పప్పులోకి నేను కాంబినేషన్గా ఈ క్యాబేజ్ పకోడీ అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఇట్లా పప్పు చేస్తే బజ్జీలతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ నంచుకొని తినడము అలవాటు అనమాట. పప్పు చేస్తే కంపల్సరీగా సైడ్కి ఏదో ఒకటి ఉండాలి. ఒక సామెత ఉంటుంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. ఇది నాకు బాగా వర్తిస్తుంది అనమాట. పెళ్ళికి ముందు వరకు కూడా పప్పులోకి కానీ లేదంటే ఏదైనా కర్రీలోకి కానీ నంచుకొని తినడం అనే కాన్సెప్టే అసలు మా ఇంట్లో ఉండేది కాదనమాట. ఎప్పుడైనా చేసుకుంటే పప్పులోకి అప్పడాలు వడియాలు అలా చేసుకుంటాం, కానీ కంపల్సరీగా పప్పు చేస్తే అప్పడాలు ఉండాలి, వడియాలు ఉండాలి, ఇలా ఏం ఉండేది కాదనమాట. ఏదైనా ఫ్రై చేసినా ఫ్రైతో కలుపుకొని తినేవాళ్ళము. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అలా కాదనమాట. పప్పు చేస్తే ఖచ్చితంగా నంచుకోవడానికి ఉండాలి. ఇప్పుడు నేను కూడా అలానే అయ్యనమాట. పప్పు చేస్తే దాంట్లో ఖచ్చితంగా ఫ్రై ఉండాలి, లేకపోతే బజ్జీలు ఉంటే నంచుకొని తింటామన్నమాట. అన్నట్టు మీలో ఎంతమందికి ఇలా పప్పులోకి బజ్జీలు కానీ ఏదైనా ఫ్రై కానీ నంచుకొని తినడమో అలవాటు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నిజంగా చెప్పాలంటే పప్పు బజ్జీల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే నేను క్యాబేజ్ పకోడీ వేసుకోవడం కోసము క్యాబేజ్ని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సరిపడినంత శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర అరుగుదలకు కూడా మంచిది కదా. క్యాబేజ్ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ క్యాబేజ్ పకోడీలో జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని కావాలంటే ఉత్త కారంతో కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి ఒక్కటి వేసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకున్నాను. పిండిని మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కావాలంటే దీంట్లో కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు బియ్యపిండి అయితే వేయట్లేదు, ఉత్త శనగపిండితోనే వేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఆనియన్ పకోడీ లాగానే క్యాబేజ్ పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మంచిగా వేడి చేసుకున్న తర్వాత పకోడీ లాగా వేసుకోవడమే. ఈరోజు ఈవినింగ్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నామని చెప్పా కదా, వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అయితే అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మేము వినాయక చవితి ముందు రోజు వెళ్ళామన్నమాట. అసలు ఎంత రష్ ఉందంటే, ఏంటి చికాగోలో ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా అనిపించింది. అసలు బిల్ చేయించుకోవడానికి కూడా ఎంత టైం పట్టిందో, క్యూలో చాలాసేపు వెయిట్ చేసాము. అసలు చూసారు కదా, ఇక్కడ వేడివేడిగా క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయాయి. మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. బియ్యపిండి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా క్రిస్పీగానే ఉంటాయి. నార్మల్గా అయితే నేను ఒక 2 స్పూన్స్ అట్లా బియ్యపిండి వేస్తాను. కాకపోతే ఈరోజు అసలు బియ్యపిండి ఏం వేయలేదు, అయినా కూడా మంచిగా క్రిస్పీగానే వచ్చాయి. పిండి గట్టిగా కలుపుకుంటే మంచిగా ఆయిల్ పీల్చకుండా కొంచెం గట్టిగా వస్తాయి. పిండి కనుక మీరు వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇక్కడ ఇంకా ఆయిల్ కొంచెం మిగిలిందనమాట. అదే ఆయిల్లో నేను ఇవి మొక్కజొన్నవి చిప్స్ అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. స్నాక్గా తినడానికి ఉంటాయనేసి ఆయిల్ ఆఫ్ చేయకుండా అదే వేడి మీద వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. నార్మల్గా ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొద్దు అంటారు కదా, నార్మల్గా అయితే యూజ్ చేయను అనమాట. ఇలా ఆయిల్ ఏమైనా పెట్టుకున్నప్పుడు బజ్జీలు వేసేసుకొని తర్వాత వడియాలు వేయించుకోవడమో, లేకపోతే ఇట్లా ఏమైనా స్నాక్స్కి యూజ్ అయ్యే వేయించుకోవడమో ఏదో ఒకటి చేస్తాను. అందుకే మోస్ట్లీ పెద్ద కడాయిలో చాలా ఆయిల్ పోసుకొని ఏమి పెట్టను అనమాట. ఎక్కువ టైమ్స్ చేసినా పర్లేదు, కొంచెం చిన్న కడాయిలో కొంచెం ఆయిల్లోనే చేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఆయిల్ మిగిలిపోతుంది. మళ్ళీ అది సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా యూజ్ చేస్తూ ఉంటాము. అందుకని కొంచెం ఆయిల్లో చేసుకున్నాం అనుకోండి, కొంచెమే మిగులుతుంది. బజ్జీలు చేసుకున్న తర్వాత ఆయిల్లో వడియాలు కానీ అప్పడాలు కానీ ఏవో ఒకటి వేయించుకుంటే ఆయిల్ అయిపోతుంది. మనము వేయించుకున్న వడియాలు కానీ ఏవైనా మనము ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ లేకపోతే ఏదైనా టైట్గా ఉన్న కంటైనర్లో వేసి పెట్టుకుంటే ఒక 10-15 డేస్ అయినా అవి మెత్తగా అవ్వవు. ఈ మొక్కజొన్న చిప్స్లో కొంచెం పల్లీలు కూడా వేయించుకొని ఉప్పు, కారం అవన్నీ కలిపేసుకొని పెట్టుకుంటాను అనమాట. పిల్లలకైతే ఓన్లీ సాల్ట్ ఒకటే కలిపేస్తాను. యాక్చువల్గా ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు
ఆయిల్లో వేసేస్తే తీయడానికి చిన్న చిన్నగా ఉంటాయి కదా, తీసేటప్పుడు సరిగా రావు కదా. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ పెట్టుకొని చేసుకునేటట్టయితే మన దగ్గర స్టీల్ది స్ట్రైనర్ ఉంటుంది కదా, అది ఆయిల్లో పెట్టేసుకొని ఆ గరిట దాంట్లో వేయించుకున్నామంటే తీయడం కూడా ఈజీగా ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెమే ఆయిల్ మిగిలింది కాబట్టి అదే ఆయిల్లో అది మళ్ళీ గరిట పెట్టానంటే మునగదనమాట, అందుకని నార్మల్గా ఫ్రై చేసుకున్నాను నేను. ఈ చిప్స్ అంటే చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం ఉండేది. అప్పుడు 1 రూపీ ప్యాకెట్లు అలా అమ్మేవాళ్ళు కదా, బాగా కొనుక్కొని తినేదాన్ని అనమాట. మీకు గుర్తున్నాయా ఈ చిప్స్? చిన్నప్పుడు చిన్న చిన్న షాప్స్లో 1 రూపీ ప్యాకెట్ అలా అమ్మేవాళ్ళు కదా ఇవి. ఇక చూసారు కదా, చిప్స్ అయితే వేయించేసాను. తర్వాత దీంట్లో కొంచెం పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లో ఉప్పు, కారము వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను పిల్లల కోసం సపరేట్గా కొన్ని తీసాను అనమాట, వాళ్ళకి సాల్ట్ ఒకటే కలుపుతున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి బాగుంటాయి. ఇంక ఇక్కడ టీ తాగేసి కొన్ని మొక్కజొన్న చిప్స్ వేయించాను కదా, అవి తినేసి ఇంకా బయటికైతే గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. అక్కడ చెప్పా కదా ఫుల్ రష్ ఉందన్నమాట ఈరోజు. కావాల్సిన వెజ్జీస్, కొంచెం గ్రాసరీస్ కొన్ని ఉన్నాయన్నమాట, పప్పులు అట్లాంటివి తెచ్చుకునేవి, అవన్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకోవాలి. ఇంకా కవర్స్లోనే పెట్టేసుకుంటా కాబట్టి మోస్ట్లీ ఇలానే పెట్టేస్తా అనమాట. పచ్చిమిర్చి లేదంటే పుదీనా, మెంతుకూర ఇలాంటివి ఉంటే వాటిని ఒలుచుకొని అయితే పెట్టుకుంటాను. కొత్తిమీర కొంచెం తడిగా ఉంటే అంతా ఓపెన్ చేసి నైట్ అంతా మంచిగా బయట ఆరబెట్టేసి తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. అలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. మోస్ట్లీ వెజిటేబుల్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక 2 వీక్స్కి సరిపడా తెచ్చుకుంటాను. మాకు దగ్గరలోనే ఉంటుంది, ఒక 8 to 10 minutes పడుతుంది అనమాట. కానీ ఎవ్రీ వీక్ అయితే ఏం వెళ్ళము, మోస్ట్లీ 2 వీక్స్ వన్స్ వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.